ఆవు అర్థానికి ప్రత్యేక. ఆవు అంటే పాడి పరిశ్రమ, ఒక ఆవే కాదండి, గేదెలు అన్నీ వస్తాయి, పశుజాతి అంతా. ఇవాళ పాడి పరిశ్రమ లేకపోతే పరిశ్రమ ఏముంది? పాలు పెరుగు వెన్న ఎలాగ అంచేత ఆవు ఆర్థికం, అర్థపురుషార్థం. వెనకటి రోజుల్లో అయితే గోవుల్ని ధనంగా భావించేవారు. గోధనం, తెలుగులో ద్వంద్వ సమాసాలు ద్విగు సమాసం అంటారు. ద్విగుహు అంటే 2 ఆవులు అని అర్థం. ద్విగుహు అంటే 2 ఆవులు, ద్వౌ గావో ఎస్య సహా ద్విగుహు అని అర్థం. 2 ఆవులు కలిగిన వాడు అంటే 2 ఆవుల్ని ఈవేళ మనం 100 రూపాయల నోటు ఎలా అనుకుంటాం అలా భావించేవారు. 2 ఆకులు ఇస్తే 100 రూపాయలకి ఏ వస్తువు వస్తుందో ఆ వస్తువు వచ్చేది. అప్పట్లో ఈ కరెన్సీ లేదు. బంగారు నాణ్యాలు అందరికీ దొరకవు, రాగి నాణ్యాలు ఏమో చాలా చిన్నవి విలువలో. అందుకని గోవుల్ని ధనంగా ఉపయోగించేవారు. అలాగే ద్విగుహు. పంచగవం 5 ఆవులు ఇస్తే ఒక వస్తువు వచ్చేది. అలాగే శతగవం 100 ఆవులు ఇస్తే ఓ ఇల్లు ఇచ్చేవారు. బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి. అందుకే ఆ రోజుల్లో గోదానాన్ని చాలా పుణ్యమైన విశేషంగా చెప్పారు. గోదానం అంటే ధనదానమే, గోవులు ఇస్తే ధనం ఇచ్చినట్టే.